అంటే ఫస్ట్ క్లీనింగ్ ఉంటుంది, దాని తర్వాత స్క్రబ్ ఉంటుంది. అది ఓన్లీ 5 minutes చేయాలి. స్క్రబ్కి మనం ఇంట్లో ఏమేమి యూజ్ చేయవచ్చు అంటే శనగపిండి, తర్వాత బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. దానిలో హనీ కానీ పచ్చిపాలు కానీ యాడ్ చేసేసి దాంతో ఒక 5 minutes అలా మసాజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంట్లో స్టీమ్ లేకపోయినా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక టవల్ అనేది ఆ బౌల్ కొంచెం డిస్టెన్స్ చూసుకొని టవల్ వేసుకోవడం వల్ల స్టీమ్ అనేది ఫేస్కి వస్తుంది. ఇంకా మీకు జలుబు అలా మీరు కాఫ్ కోల్డ్తో ఏదైనా ఫీల్ అయితే కానీ అందులో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ కానీ లేదా వేప ఆకులు కానీ పసుపు కానీ ఆ స్టీమ్లో వేసుకొని స్టీమ్ అనేది మీకు తీసుకోవడం వల్ల ఇన్హేల్ చేయడం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అందుతాయండి. దాని తర్వాత మీరు స్టీమ్ ఇవ్వండి. స్టీమ్ తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోండి. తర్వాత మసాజ్ క్రీమ్తో మసాజ్ చేసుకోండి. మసాజ్ క్రీమ్ ప్లేస్లో కూడా మీరు ఇంట్లో వస్తువులు ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే ఓట్స్ ఉంటాయి కదండి, ఓట్స్ని పచ్చి పాలల్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేదా ½ an hour బిఫోర్ అయినా నానబెట్టేసి మిక్స్ చేసేసి లెమన్ పిండేసి దాన్ని మీరు మసాజ్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. ఇది స్పెషల్గా ఎవరికైతే పింపుల్స్ ఉండి ఇట్లా పించి చేసి ఓపెన్ పోర్స్ ఉంటాయో వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా అని వేరే స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదని ఏం లేదండి, ఏ స్కిన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఒక 10 minutes 15 minutes మసాజ్ చేసుకొని అది క్లీన్ చేసేసి మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మళ్ళీ మనము ప్యాక్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఏం ప్యాక్స్ పెట్టుకోవచ్చు అంటే లెమన్ పచ్చిపాలు 1 pinch పసుపు తీసుకోండి, మిక్స్ చేసేయండి. చక్కగా చేతితోనే బ్రష్ ఉంటుంది కదా ఎలా ఇంట్లో చేతితోనే ఇలా అప్లై చేసుకోండి. అది డ్రై అవుతూ ఉన్నప్పుడు స్కిన్ అనేది దగ్గరకు అవుతూ ఉంటుంది. ఈ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి. 10 minutes తర్వాత అది క్లీన్ చేసేసుకోండి. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, క్లీనప్ కానీ ఫేషియల్ కానీ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఎండలో వెళ్ళకపోవడం చాలా సేఫ్. వెళ్ళవలసి వస్తే స్కార్ఫ్ కానీ అంబ్రెల్లా కానీ యూజ్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫేషియల్ చేస్తున్నప్పుడు కస్టమర్ స్కిన్కి మన హ్యాండ్స్కి రబ్బింగ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి రోజ్ వాటర్ సపోర్ట్ కానీ పచ్చిపాల సపోర్ట్ కానీ ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ సపోర్ట్ కానీ తీసుకుంటూ మసాజ్ అనేది చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్ ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎందుకంటే డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి, బాయ్ అండి.